హాయ్ అండి. మనము ఏబీజీ గురించి చూద్దాం. ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్. ఈ నార్మల్ ఏబీజీ వాల్యూస్ వచ్చేసి పీహెచ్ ఈజ్ 7.35 టు 7.45 అండి. పిఏసిఓ2 వచ్చేసి 35 to 45 అండ్ హెచ్సిఓ3 వచ్చేసి 22 to 26 అండ్ పిఏఓ2 వచ్చేసి 80 to 100. దీస్ ఆర్ ది నార్మల్ ఏబీజీ వాల్యూస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాసిడోసిస్ అంటే ఏంటి, ఆల్కలోసిస్ అంటే ఏంటో చూద్దాం. యాసిడోసిస్ అంటేనేమో ఇఫ్ ద పీహెచ్ ఈజ్ బిలో ద 7.35 అంటే నార్మల్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే దానిని యాసిడోసిస్ అంటాం. ఎబోవ్ ద 7.45 అంటే నార్మల్ పీహెచ్ కంటే ఎక్కువగా ఉంటే దానిని ఆల్కలోసిస్ అంటాం. నార్మల్ పీహెచ్ కంటే తక్కువగా ఉంటే యాసిడోసిస్, నార్మల్ పీహెచ్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే దానినే ఆల్కలోసిస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి, రెస్పిరేటరీ అండ్ మెటబాలిక్. రెస్పిరేటరీ, ఇక్కడ రెస్పిరేటరీకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూద్దాము మనము. రెస్పిరేటరీలో వాల్యూస్ అనేటువంటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, మెటబాలిక్ వచ్చేసరికి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. రెస్పిరేటర్లో ఆపోజిట్గా ఎగ్జాంపుల్ చూద్దాం. పీహెచ్ ఈజ్ 7.2. పీహెచ్ అనేటువంటి 7.2 అంటే బిలో ద నార్మల్ అండ్ పీసీఓ2 ఈజ్ 50. పీసీఓ2 వచ్చేసి 50 ఉంది అంటే ఎబోవ్ ద నార్మల్ ఉంది. సో బిలో ద పీహెచ్ అనేటువంటిది బిలో నార్మల్ అండ్ పీసీఓ2 ఈజ్ ఎబోవ్ ద నార్మల్ ఉంది కాబట్టి 2 కూడా ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి దాన్ని రెస్పిరేటరీ కింద కన్సిడర్ చేస్తాం. సో రెస్పిరేటరీ, ఇక్కడ పీహెచ్ వచ్చేసరికి బిలో నార్మల్ ఉంది. సో తక్కువగా, నార్మల్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం, యాసిడోసిస్. కాబట్టి దీన్ని ఏమంటారంటే రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటారనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ద పీహెచ్ ఈజ్ 7.5 అంటే ఎబోవ్ ద నార్మల్, పీహెచ్ అనేటువంటిది ఎబోవ్ ద నార్మల్ ఉంది అండ్ పీసీఓ2 వచ్చేసి మనకి 30 ఉంది అంటే 30 అంటే బిలో ద నార్మల్. పీహెచ్ వచ్చేసరికి ఎబోవ్ ద నార్మల్ ఉంది, పీసీఓ2 వచ్చేసరికి బిలో ద నార్మల్ ఉంది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి పీహెచ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కంటే పీహెచ్ ఎక్కువగా ఉంటే దాన్ని ఆల్కలోసిస్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్. నెక్స్ట్ మెటబాలిక్ చూద్దాం అనమాట. పీహెచ్ అనే మెటబాలిక్లో ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ద పీహెచ్ ఈజ్ 7.2 అంటే బిలో ద నార్మల్ అండ్ హెచ్సిఓ3, ఇక్కడ వచ్చేసరికి హెచ్సిఓ3 ఈజ్ 20 అంటే బిలో ద నార్మల్. ఇక్కడ ఏమైంది, రెండు వాల్యూస్ కూడా బిలోనే ఉన్నాయి అంటే ఈక్వల్ డైరెక్షన్లో ఉన్నాయి. మెటబాలిక్ వచ్చేసరికి ఈక్వల్, రెండు బిలోనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఈక్వల్ మెటబాలిక్గా కన్సిడర్ చేస్తాం మనము. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే పీహెచ్ అనేటువంటిది 7.2 అంటే బిలో అంటే ఏంటిది, యాసిడోసిస్ కాబట్టి ఇది మెటబాలిక్ యాసిడోసిస్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ పీహెచ్ ఈజ్ 7.5 అండ్ హెచ్సిఓ3 వచ్చేసి 28. రెండు కూడా ఎబోవ్ ద నార్మల్ ఉన్నాయి. పీహెచ్ ఇక్కడ ఎంత ఉంది, 7.5 అంటే ఎబోవ్ ద నార్మల్ అండ్ హెచ్సిఓ3 ఎంత ఉంది, 28 అంటే ఇది కూడా ఎబోవ్ ద నార్మల్. రెండు కూడా ఎబోవ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అంటే ఏంటిది, మెటబాలిక్. కానీ ఇక్కడ వచ్చేసి పీహెచ్ ఏమైందంటే ఎబోవ్ నార్మల్ ఉంది కాబట్టి ఎబోవ్ ఉంటే ఏమవుతుంది, ఆల్కలోసిస్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెటబాలిక్ ఆల్కలోసిస్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇంతే అండి వాల్యూస్. మనము అంటే ఎగ్జామ్లో మనకి ఎక్కువగా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇలాగే అడుగుతూ ఉంటారు కదండి. వాల్యూస్ ఇచ్చి అది మెటబాలిక్ యాసిడోసిసా, ఆల్కలోసిసా, రెస్పిరేటరీ యాసిడోసిసా, ఆల్కలోసిసా కనుక్కోమని చెప్తూ ఉంటారు కదా. సో ఏం లేదండి, సింపుల్గా మనకు ఈక్వల్ డైరెక్షన్లో ఉంటే అది మెటబాలిక్గా కన్సిడర్ చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్లో వాల్యూస్ ఉంటే దాన్ని రెస్పిరేటరీగా కన్సిడర్ చేస్తాం. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ పీహెచ్ వాల్యూ అనేటువంటిది తక్కువగా ఉంటే యాసిడ్ అని, పీహెచ్ వాల్యూ అంటే ఎక్కువగా ఉంటే దాన్ని, నార్మల్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఆల్కలోసిస్గా కన్సిడర్ చేస్తామండి. సో నేను నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియో కామెంట్ చేయండి. ఎట్లా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుందా లేదా అనేది వంటిది. దీన్ని బట్టి నేను అంటే ముందు ఇంకా కొన్ని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.